2 years తర్వాత మా అమ్మ చనిపోయిందండి. క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అమ్మ చనిపోయిన 5 yearsకి నాన్న చనిపోయిండు. మా అత్తగారు వాళ్ళు కూడా మా మామయ్య హార్ట్ అటాక్తో చనిపోయారు. మా అత్తమ్మ కూడా చనిపోయింది. నాకు 25 years వరకు అటు ఇటు ఎవరో ఫ్యామిలీ లేరు, పెద్దవాళ్ళు. ఏదైనా నేను మా ఆయన మీదే డిపెండ్ అవ్వాలి. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని స్వతహాగా ఇంతవరకు వచ్చి నా పిల్లలు ఇప్పుడు పెద్ద అయ్యి చదువుకొని జాబులు చేస్తున్నారు. కానీ ఎవరైనా పేరెంట్స్ని ఇట్లా ఫ్యామిలీతో చూస్తుంటే నాకు కూడా అమ్మా నాన్న ఉంటే బాగుండు కదా అని చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు లేని లోటు ఎప్పటికీ తీరదండి. బాధ చెప్పుకోవాలి అంటే ఇటు తల్లి లేదు, అటు అత్తమ్మ లేదు, అక్క చెల్లెళ్ళు కూడా నాకు ఎవరూ లేరు. అన్న తమ్ముడు ఎలా ఉంటారు? అన్న తమ్ముళ్ళు, అన్న కొంచెం బాగానే ఉంటాడు కానీ కొంచెం ఇంకా ఇప్పుడు చిన్న చిన్న గొడవల వల్ల దూరం చిన్న ఇష్యూస్ ఉన్నాయి. తమ్ముడు ఒక్కడే, వాడింకా మా అమ్మ చనిపోయేటప్పటికి వాడికి ఇంటర్ 1st year చదువుతున్నాడు. ఇంకా